హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఏ టెక్ జోన్. నేను మీ ఈశ్వర్ రాథోడ్. టుడే టాపిక్ వచ్చేసి మనం కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డ్ స్టేటస్ అనేది మీ సేవకి వెళ్ళకుండా మన మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో టుడే మనము తెలుసుకుందాము. దీనికి మనకు ముందుగా క్రోమ్ బ్రౌజర్ అవసరము ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని సెర్చ్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కొంచెం జూమ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అది లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకు ఇక్కడ 3 ఆప్షన్లు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎస్సి సెర్చ్. ఈ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది మనము మన రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనేది మనము ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డ్ అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది స్టేటస్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనము ఒకవేళ మన రేషన్ కార్డు రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకు కావాల్సింది అప్లికేషన్ స్టేటస్ కాబట్టి మనము ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది క్లిక్ చేసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్లు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకటి సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీ సేవా నంబర్, అప్లికేషన్ నంబర్ అని. మనము ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మీ సేవా నంబర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీ సేవా నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మీ సేవా నంబర్ అనేది మీరు రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు ఒక స్లిప్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ స్లిప్ పైన మీ సేవా నంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మీ సేవా నంబర్ని అయితే ఈడ మనము ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కాపీ చేసుకున్నా కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే మనకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రేషన్ కార్డ్ నంబరు మరియు మీ డిస్టిక్, మళ్ళీ మీ ఇంటి యజమాని ఎవరు, అంటే ఈ రేషన్ కార్డు ఎవరి నేమ్ మీద ఉంది అనేది మొత్తం షో అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సెర్చ్ మీద క్లిక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సెర్చ్ చేసినట్టయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఇగో ఇలా మన డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ పైన చూసుకుంటే అప్లికేషన్ నంబరు జూమ్ చేస్తున్నా చూడండి. ఈడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ నంబరు, మన రేషన్ కార్డ్ నంబరు, అలాగే మన డీటెయిల్స్ మొత్తము ఇంటి యజమాని ఎవరో కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈడ అనేది అప్రూవ్డ్ అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనకు అప్రూవ్డ్ అంటే మనము మన రేషన్ కార్డ్ అనేది మనకు వచ్చేసినట్టు అన్నమాట. అందుకే అప్రూవ్డ్ అని చూపిస్తుంది. మరి మీకు ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ బటన్ని గిట యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తొందరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.